రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 368తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఎంతకాలం నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి రియల్మీ స్మార్ట్ టీవీని అఫీషియల్గా ఈరోజు రిలీజ్ చేయడంతో పాటు మరొక 3 ప్రోడక్ట్స్ అలాగే మరొక సరికొత్త ప్రోడక్ట్ని కూడా వీళ్ళు అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. అలాగే రెడ్మీకి సంబంధించినటువంటి X50 ప్రో ప్లేయర్ ఎడిషన్ అఫీషియల్గా ఈరోజు చైనాలో లాంచ్ అవడంతో పాటుగా మనకి రెడ్మీ ఏ డాట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి అఫీషియల్గా అమెజాన్లో టీస్ చేయడం అయితే జరిగింది. అండ్ వీటితో పాటు చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత మరొక బ్రాండ్ మన ముందుకి సరికొత్త మొబైల్ ఫోన్ వచ్చే నెలలో తీసుకొని రానుంది. మరి ఈ న్యూస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి దాకా చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. అండ్ మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకొస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్, సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందల నిన్న నేను అడిగినటువంటి అంటే సాటర్డే రోజు నేను అడిగినటువంటి క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఆన్సర్స్ని అయితే చూద్దాం. సో మీరు ఏం ప్రిఫర్ చేస్తారు, స్మార్ట్ వాచ్నా స్మార్ట్ బ్యాండ్నా, లేదా అసలు ఈ రెండింటి మీద ఇంట్రెస్ట్ లేదు నేను ట్రెడిషనల్ వాచెస్నే వాడుకుంటారా అని చెప్పి అడిగితే ఆల్మోస్ట్ 71% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో స్మార్ట్ వాచ్ అని, అలాగే 14% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్మార్ట్ బ్యాండ్ అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక ఈ రెండు ఇంట్రెస్ట్ లేదు నేను నార్మల్ ట్రెడిషనల్ వాచెస్నే వాడతానని చెప్పి 13% యూజ్ చేశారు. ఇక నన్ను అడిగితే కనుక నేనైతే స్మార్ట్ వాచ్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కాల్స్ నోటిఫికేషన్స్తో పాటుగా అట్ ద సేమ్ టైం మన యాక్టివిటీస్ అన్నిటిని ట్రాక్ చేస్తూ నార్మల్ వాచ్ పెట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను చిన్నప్పటి నుంచి అరౌండ్ సెకండ్ క్లాస్ నుంచే నాకు వాచ్ అంటే చాలా పెద్ద పిచ్చి. ఆఫ్ కోర్స్ బాయ్స్ అందరికీ కూడా వాచ్ అయితే ఉంటుంది. వాచ్ అంటే ఎవరికి ఇష్టమో ఒక లైక్ అయితే వేసుకోండి. మరి ఈ రోజు ప్రశ్న, ఈ రోజు రియల్మీ కంపెనీ మన ఇండియాలో 32 ఇంచెస్ అలాగే 42 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. రెండు కూడా హెచ్డి రెడీ, ఒకటి మరొకటి వచ్చేప్పటికి ఫుల్ హెచ్డి. ఈ రెండు ఈ ప్రైస్ ట్యాగ్ ఓకే అంటారా కాదంటారా? లెట్ మీ నో. ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అందుకు సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే మనం స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈ రోజు టోటల్గా మన ముందుకి 4 ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేస్తున్నాను. వీటితో పాటు అప్కమింగ్ హోమ్ థియేటర్ అదేనండి మనకి సౌండ్ బార్ గురించి కూడా ఒక టీజ్ అయితే చేయడం జరిగింది. మొదటిగా ఇందులో మీరు చూసారంటే రియల్మీ స్మార్ట్ టీవీ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ రెండు సైజెస్లో మనకు రావడం జరుగుతుంది. 43 ఇంచెస్ ఏదైతే ఉందో ఫుల్ హెచ్డీలో, అలాగే 32 ఇంచెస్ ఏదైతే ఉందో హెచ్డీ రెడీ టీవీ కింద మన ముందుకు రావడం జరుగుతుంది. మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 400, అలాగే క్రోమా బూస్ట్ టెక్నాలజీతో పాటు HDR10 ఏదైతే ఉందో 43 ఇంచెస్లో సపోర్ట్ చేస్తుంది, కానీ 32 ఇంచెస్లో అయితే సపోర్ట్ చేయదు. ఇక దీంతో పాటుగా మనకి 4 స్పీకర్లు, అది కూడా ఓవరాల్గా మీకు 25 వాట్స్ అవుట్పుట్ని అయితే ఇవి డెలివర్ చేయగలదు. సో థిన్ రెజల్ట్స్ తోటి అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది. కాకపోతే ప్రైస్ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ విషయానికి వచ్చారంటే 32 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ 13,000 రూపాయలకి, అలాగే 43 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 22,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. ఈ రెండు టీవీలు కూడా మనకి జూన్ 2 నుంచి మొదటి సేల్లోకి అయితే రావడం జరుగుతుంది. దీంట్లో హెడ్ టు వెయిట్ సేల్ అయితే ఉండదు. ఖచ్చితంగా మనం జూన్ 2 మధ్యాహ్నం 12 o'clockకి ఫ్లిప్కార్ట్ లేదా రియల్మీ ద్వారా అయితే పర్చేజ్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే రియల్మీ కాబట్టి ప్రైస్ చాలా అగ్రెసివ్గా తీసుకొస్తూ ఉంటారు. నాకైతే ఆ ప్రైజింగ్ అయితే ఇందులో కనపడలేదు. అండ్ అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ షామీ కూడా ఇదే ప్రైస్ ట్యాగ్లో మనకి ఇస్తుంది. ఈవెన్ వియూ ఇంతకంటే తక్కువకే మనకి స్మార్ట్ టీవీస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఇదే ఈవెంట్లో వీళ్ళు మరొక స్మార్ట్ వాచ్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఇంతకుముందు మనం ప్రీవియస్గా స్మార్ట్ వాచ్ లీక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేశాను కదా, సేమ్ అదే స్పెసిఫికేషన్స్ ఈరోజు మార్నింగ్ కూడా నేను వీడియో చేశాను. వీలైతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, డీటెయిల్గా కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. సో దాంట్లో సేమ్ అదే విధంగా మనకి ఏదైతే కాన్ఫిగరేషన్ మనం డిస్కస్ చేసామో సేమ్ అదే విధంగా స్మార్ట్ వాచ్ని తీసుకొచ్చారు. దీంట్లో IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే స్క్రీన్ ఫ్రెండ్లీ స్ట్రాప్స్ ఉండడం జరుగుతుంది. 1.2 ఆర్ 1.3 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. IP68 వాటర్ రెసిస్టెంట్. సో ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రైస్ ఇంకొంచెం తక్కువ తీసుకొస్తే బాగుండేదని నా ఆలోచన. వీళ్ళు వచ్చినప్పటికీ మనకి ఏకంగా 3,000 రూపాయలు తీసుకొచ్చారు. దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేసింది మాత్రం 2,499 రూపాయలు. ఎందుకంటే ఆల్మోస్ట్ బ్యాంగుడ్లో బిడ్జ్వుల్ఫ్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి ఇవే సెగ్మెంట్లో ఇదే కాన్ఫిగరేషన్స్తో ఇంకా మనకి 2,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లోనే స్మార్ట్ వాచెస్ని ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి. సో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో 25వ తారీఖు మే మనకి లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి హెడ్ టు వెయిట్ సేల్ అయితే. ఇక నెక్స్ట్ సేల్ ఎప్పుడు అనేది వీళ్ళైతే కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు బడ్స్ ఎయిర్ నియోని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఆల్రెడీ బడ్స్ ఎయిర్ని చూసారా, దానికి లైటర్ వేరియంట్. కేవలం దానికి దీనికి తేడా ఏంటంటే జస్ట్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు ఇందులో, అండ్ అట్ ద సేమ్ టైం ఇది మైక్రో యూఎస్బీ పోర్ట్తో మన ముందుకు రావడం జరుగుతుంది. అండ్ దీని కాస్ట్ కూడా మనకి సుమారుగా వీళ్ళు 3,000 రూపాయల దాకా తీసుకొచ్చారు. అంటే ప్రీవియస్ దాంతో పోలిస్తే 1,000 రూపీస్ డిస్కౌంట్. ఇది కూడా
పర్వాలేదు, కానీ ఇంకొంచెం ప్రైస్ ట్యాగ్ తగ్గించుంటే కూడా ఇది కూడా ఫెంటాస్టిక్ డీల్ అని నేను చెప్పేవాడిని. ఇక దీంతో పాటుగా వీళ్ళు మరొక పవర్ బ్యాంక్ను కూడా లాంచ్ చేశారు. అన్నిటికంటే ఈ లాంచ్ ఈవెంట్లో నాకు చాలా బాగా నచ్చిన పవర్ బ్యాంక్ ఈ పవర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, టైప్ ఏ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్స్తో, అలాగే ప్యారలల్గా మనకి డ్యూయల్ డివైజెస్ అంటే పవర్ బ్యాంక్తో పాటు మన మొబైల్ ఫోన్ని కూడా మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది 13 లేయర్ బ్యాటరీ ప్రొటెక్షన్తో రావడంతో పాటు లిథియం పాలిమర్ అప్ టు 500 టైమ్స్ రీఛార్జబుల్ బ్యాటరీని అయితే మన ముందు తీసుకొచ్చారు ఇందులో. సో నాకు అన్నిటికంటే ఇదైతే చాలా బాగా నచ్చింది అండ్ చాలా అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొచ్చారు. అండ్ దీని ప్రైస్ కూడా మనకి కేవలం ₹1000 మాత్రమే. ఇది కూడా మనకి హెడ్ టు వెయిట్ సేల్లో అంటే ఈ మంత్ 25వ తారీఖు realme.com వెబ్సైట్ ద్వారా అయితే మనం బుక్ చేసుకోవచ్చు. సో నేనైతే చూస్తాను, మీకేమనిపిస్తుంది? రియల్మీ టీవీ అన్బాక్సింగ్ చేయనా వద్దా? ఈ ప్రైజింగ్ని గుర్తుపెట్టుకొని అయితే నన్ను చెప్పండి, మనసులో పెట్టుకొని లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అన్నిటికన్నా ఈ లాంచ్ అన్నింటిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పవర్ బ్యాంక్. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ పొజిషన్కి వచ్చేటప్పటికే రియల్మీ బడ్స్ నియో. మిగతాదైతే కొంచెం నాకు ఇంకొంచెం ప్రైస్ తక్కువ తెచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ఎయిర్ డాట్స్. దీని అయితే వీళ్ళు అఫీషియల్గా రేపు లాంచ్ చేయబోతున్నారు. ఇక దీన్ని పురస్కరించుకొని అఫీషియల్గా అమెజాన్ దీనికి సంబంధించినటువంటి ఎయిర్ డాట్స్ని అయితే టీస్ చేసింది. ఇదేదో కాదు, రెడ్మీ ఎయిర్ డాట్స్ ఏదైతే మన ఛానల్లో వచ్చిన మొట్టమొదటి రివ్యూ యూనిట్, ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ చూసే ఉంటారు, సేమ్ దాన్నే తీసుకొని రాబోతున్నారు. దీనైతే చైనాలో 99 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా ₹1030, ₹1040 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అరౌండ్ ₹1500 ప్రైస్ ట్యాగ్లో తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ₹1500 ప్రైస్ ట్యాగ్లో తెచ్చారన్నట్టయితే ఇది ఒక గుడ్ డీల్ అని నేను అంటాను. ఒకవేళ వీళ్ళు కూడా ప్రైస్ పెంచారంటే ఇంకా చెప్పలేము. ఈవెన్ జిఎస్టీ హైక్ అయిన తర్వాత దృష్టిలో పెట్టుకొని నేను ఈ ప్రైస్ అయితే చెప్తున్నాను. వీటిని కూడా అఫీషియల్గా రేపు మధ్యాహ్నం 12 మనకి సేల్లోకి తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఒప్పో రెనో నుంచి ఒప్పో రెనో 4 అలాగే 4 ప్రో ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ పిక్చర్స్ ఏవైతే మనకి బయటపడటంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ టీజర్ కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో రేర్ వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్స్ తోటి అయితే ఈ రెండు రాబోతున్నాయి. ఈసారి రెండు కూడా మనకి 5G మొబైల్ ఫోన్స్, రెండు కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 5G ప్రాసెసర్లతో రావటం ఇందులో విశేషమని చెప్పుకోవచ్చు. సో వీటిని కూడా మనకి మోస్ట్లీ చాలా త్వరగానే మన ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఫస్ట్ దీన్ని చైనాలో లాంచ్ చేస్తారు, ఆ తర్వాత దీన్ని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఈ రోజు ఇది అఫీషియల్గా మనకి టీనాలో లిస్ట్ అవడం కూడా జరిగింది. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ చైనాలో ఈరోజు రియల్మీ X50 ప్రో ప్లేయర్ వెర్షన్ ఏదైతే ఉందో దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఫెంటాస్టిక్ ప్రైస్లో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి మన ఇండియాలో ఉన్నటువంటి X50 ప్రో ఏదైతే ఉందో దీనికి లైటర్ వేరియంట్ అనుకోవచ్చు. కాకపోతే అక్కడ 64 మెగాపిక్సెల్ బదులుగా రేర్ వచ్చేటప్పటికే ఇక్కడ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అంతే, ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా సేమ్ LPX DDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్, అలాగే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు 180 హెర్ట్జ్ టచ్ రిఫ్రెష్ రేట్ తోటి ఇది వర్క్ చేయడంతో పాటుగా మనకి AMOLED స్క్రీన్, అలాగే 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రేర్ వచ్చేటప్పటికి మనకి 48 మెగాపిక్సెల్, నేను ఇందాక మీకు చెప్పినట్లుగా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, అలాగే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్తో మనకి ఇది రావడం జరుగుతుంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే ఇది సింగిల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి మన ముందు రావడం జరుగుతుంది. దీంట్లో బేసిక్గా మీరు వేరియంట్స్ చూసారు అన్నట్లయితే 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 2699 యువాన్స్ అంటే కూపన్ ఇస్తున్నారు, అంటే ఫస్ట్ ఇనిషియల్ సేల్ కింద. సో ఈ 2699 అంటే అప్రాక్సిమేట్లీ ₹28,000కి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అంటే ఇది దుమ్ము లేపిందని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 8+128GB ఏదైతే ఉందో వేరియంట్ వీళ్ళు కేవలం ₹2,999 అంటే అప్రాక్సిమేట్లీ మనకి ₹31,000 దాకా ఉండే అవకాశం ఉంది. దీంట్లోనే హై ఎండ్ వేరియంట్ అయినటువంటి మొబైల్ ఫోన్ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో ₹3,299 అంటే అప్రాక్సిమేట్లీ మీరు చూసారంటే ₹34,000 దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ రేపు June 1 నుంచి మనకి దీన్ని సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. ఫెంటాస్టిక్ డీల్, కానీ దీన్ని మన ఇండియాలోకి అయితే తీసుకొని రారనుకుంటున్నాను. ఒకవేళ తీసుకొచ్చినా కానీ X50 ప్రో లైట్ వేరియంట్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది, కానీ ఈ ప్రైస్ ట్యాగ్లో మాత్రం ఖచ్చితంగా తయారు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి రెడ్మీ నుంచి రెడ్మీ కంపెనీ కూడా అతి త్వరలో షామీ బాట పడుతుందని చెప్పొచ్చు. షామీ లాగానే వీళ్ళు కూడా ఒక నార్మల్ మానిటర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. రెగ్యులర్గా మనం కంప్యూటర్స్కి వాడుకుంటాం చూసారా మానిటర్, సేమ్ మానిటర్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. దీని పేరు కూడా 1A అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారు. 23.8 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు 178 డిగ్రీస్ దాకా మనకి వ్యూయింగ్ యాంగిల్ సపోర్ట్ చేయడం, అలాగే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ గేమింగ్ మానిటరింగ్ కాదు, రెగ్యులర్ మానిటర్ కిందనే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ప్రీవియస్లీ మీరు షామీ చూసారు అన్నట్లయితే సుమారుగా $689 ఏమో లాంచ్ చేశారు 1A మోడల్ని. వీళ్ళు అప్రాక్సిమేట్లీ దీన్ని $500 లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంటే $500 అంటే సుమారుగా మనకు వచ్చేటప్పటికి $5,100, $5,200 వచ్చే అవకాశం ఉంది. ప్రైస్ మాత్రం టూ అగ్రెసివ్గా తెస్తుందని చెప్పొచ్చు.
కానీ దీన్ని కూడా మన ఇండియాలో లాంచ్ చేస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. సూన్ రియల్మీ ఐఓటీ ప్రోడక్ట్స్లోకి ఎంటర్ అయింది కాబట్టి రెడ్మీ కూడా ఖచ్చితంగా మన ముందుకి ఈ ప్రోడక్ట్స్ తెచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. గైస్, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A31 మొబైల్ ఫోన్ గురించి మనం సాటర్డే టెక్ న్యూస్లో డిస్కస్ చేసాం. అతి త్వరలో దీన్ని లాంచ్ అవబోతుందని చెప్పి. ఇక దీని లాంచ్ డేట్ ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. దీన్ని June 4th అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారంట. మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి P65 ప్రాసెసర్ తోటి విచ్ కమ్స్ విత్ 6GB ర్యామ్ అలాగే 128GB స్టోరేజ్ మెమరీతో 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED ఎల్ఈడి స్క్రీన్తో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాగే మనకి 15 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇదైతే సపోర్ట్ చేయగలదు. అండ్ ఎల్ షేప్డ్ కెమెరా ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి పంచువల్ డిస్ప్లేనే ఉండేటువంటి అవకాశం ఉంది. రేర్ వచ్చేటప్పటికి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 48 ప్రైమరీ కింద 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కింద అలాగే 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి మ్యాక్రో షాట్స్ అలాగే 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం ఉపయోగపడితే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 20 మెగాపిక్సెల్ కెమెరాని అయితే మన ముందు తీసుకొస్తున్నారు. అండ్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. సో దీన్ని ప్రైస్ కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు అరౌండ్ 20K లోపలనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఈసారి శాంసంగ్ ఏం మ్యాజిక్ చేయబోతుంది. అండ్ అఫీషియల్గా ఇది వచ్చేటప్పటికే అమెజాన్ ద్వారా మనకి సేల్లోకి రానుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హెచ్టీసీ ఆల్మోస్ట్ 2 years తర్వాత వీళ్ళు మరొక మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. రీసెంట్గా వీళ్ళు వచ్చేటప్పటికే U20 అప్రాక్సిమేట్లీ 7-8 months బ్యాక్ అయితే లాంచ్ చేస్తారు. కానీ ఇదైతే అంత పెద్ద సక్సెస్ అయితే కాలేదు. ఇక వీళ్ళు మరొక దాన్ని అయితే తీసుకొని రాబోతున్నారు. దీని పేరు వచ్చేటప్పటికే HTC Desire 20 అనేటువంటి పేరుతో లాంచ్ అయిపోతున్నారు. ఇక దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 600 సిరీస్ ప్రాసెసర్ ఉండేటువంటి అవకాశం ఉందంట. అండ్ అట్ ది సేమ్ టైం ఇది వచ్చేటప్పటికే 4G సపోర్ట్ కూడా తీసుకొని రాబోతున్నారు. ఇక రేర్ వచ్చేటప్పటికే వీళ్ళు డబుల్ కెమెరా లెన్స్ సెటప్ అయితే మనకు కనపడుతుంది. అలాగే ఫింగర్ ప్రింట్ మౌంట్ స్కానర్ కూడా మనకు కనపడుతుంది. కాకపోతే వీళ్ళు గా కాకుండా హారిజాంటల్గా మనకి కెమెరా సెటప్ని అయితే తీసుకొని రాబోతున్నారు. మోస్ట్లీ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ పంచ్ హోల్ డిస్ప్లేతో వచ్చేటువంటి అవకాశం ఉందంట. కానీ వీళ్ళు ప్రైస్ అగ్రెసివ్గా తీసుకొస్తేనే బాగుంటుంది. కానీ ప్రైస్ అగ్రెసివ్గా తీసుకొని రాలేదు అన్నట్లయితే కనుక సేల్స్ అంతగా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ మార్కెట్లో చూద్దాం HTC ఏం మ్యాజిక్ చేయబోతుంది. మోస్ట్లీ దీన్ని నెక్స్ట్ మంత్ అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ కంపెనీ దగ్గర నుంచి అండి. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ మనందరం ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే చూస్తూనే ఉంటాం గూగుల్ పిక్సెల్ సిరీస్లో. ఇక గూగుల్ పిక్సెల్ 5 సిరీస్లో ఏదైతే ఉందో వీళ్ళు 865 ప్రాసెసర్ యూజ్ చేసే బదులుగా వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 ప్రాసెసర్ని కానీ లేదా 768 ప్రాసెసర్ని కానీ వాడేటువంటి అవకాశం ఉందంట. ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఫోన్స్ని అయితే తీసుకొని రాబోతున్నారంట. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఐఫోన్కి సంబంధించినటువంటి లీక్స్ అయితే వచ్చేసినాయి. మోస్ట్లీ ఈసారి $650 వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మేబీ అదే తోవలో గూగుల్ పిక్సెల్ కూడా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. ఏదైనా ఈ ప్రైస్ ట్యాగ్లో తీసుకొస్తారన్నట్లయితే అంటే ప్రైస్ తగ్గించి తీసుకొస్తే కనుక పిక్సెల్ ఫోన్ సేల్స్ అనేది అల్టిమేట్గా ఉంటాయి. ఎందుకంటే కెమెరాల్లో ఈ మొబైల్ ఫోన్స్కి మించిన మొబైల్ ఇంతవరకు వరల్డ్లో లేదని నేను చెప్తాను. సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నిక్స్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్ టెక్నిక్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.